హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఒక ఎగ్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి, కొద్దిగా కారం పొడి వేసుకోవాలి, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను. ఇలా హాఫ్ బాయిల్డ్ అంటేనే టేస్టీగా ఉంటుంది కదండి. ఇలా కర్రీ అయితే చేశాను. నార్మల్గా బాగుంది. ఇలా ఒకసారి ఇలా తిప్పి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రని అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాను. వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్, పచ్చిమిర్చి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కదా ఎగ్గు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా సరిపడా పసుపు వేసుకొని కొద్దిగా కారం పొడిని లైట్గా, తర్వాత సరిపడా సాల్ట్ని వేసుకొని, ఎందుకంటే మనం హాఫ్ బాయిల్డ్ చేసేటప్పుడే వేసాం కదా కారం పొడి, సాల్ట్ని, అందుకే ఎక్కువ వేయలేదండి. తర్వాత ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసుకొని ఇలా తిప్పి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి కొద్దిగా ధనియాల పౌడర్ని అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. అంతే అండి, ఇలా సింపుల్గా హాఫ్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేశాను. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటాయి కదండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.